ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. మన ఛానల్ వీక్షిస్తున్న ఆత్మీయ ప్రేక్షకులందరికీ, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం జ్యోతిష్య శాస్త్రంలో ప్రథమ రాశి అయిన మేషరాశి వారి వారఫలాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వారం అనగా 2026 మార్చి 2వ తేదీ సోమవారం నుండి మార్చి 8వ తేదీ ఆదివారం వరకు గోచార గ్రహస్థితులు మేషరాశివారికి ఏ విధంగా అనుకూలించబోతున్నాయో వాస్తవిక దృక్పథంతో అంటే రియలిస్టిక్ అప్రోచ్తో మాట్లాడుకుందాం. మేషరాశివారు సహజంగానే చాలా చురుకైనవారు, కష్టపడే తత్వం ఉన్నవారు. మీ రాశ్యాధిపతి కుజభగవానుడు. ఈ వారం అద్భుతాలు జరిగిపోతాయి, రాత్రికి రాత్రే అన్నీ మారిపోతాయి అని నేను చెప్పను. కాని మీరు చేస్తున్న నిజాయితీగల ప్రయత్నాలకు అదృష్టం తోడయ్యి ఒక స్పష్టమైన, స్థిరమైన ప్రగతిని మాత్రం ఈ వారం మీరు ఖచ్చితంగా చూస్తారు. అది వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. అదెలాగో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఉద్యోగస్థులకు ఈ వారం వృత్తిపరంగా చాలా నిలకడగా, సానుకూలంగా ఉంటుంది. ఆఫీసులో మీ పనులన్నీ ఒక క్రమపద్ధతిలో సాగిపోతాయి. గత వారంలో ఉన్న చిన్నపాటి ఒత్తిళ్లు ఇప్పుడు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా కొత్త టెక్నాలజీలు నేర్చుకోవాలనుకునే వారికి, లేదా రాబోయే 5 ఏళ్లలో అంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో టాప్ ట్రెండింగ్ జాబ్స్ ఏమున్నాయో అన్వేషిస్తూ స్కిల్స్ పెంచుకునే యువతకు ఈ వారం ఒక స్పష్టత వస్తుంది. మీరు నేర్చుకున్న విషయాలను లేదా జాబ్ అప్డేట్స్ను సామాజిక మాధ్యమాల ద్వారా నలుగురికి పంచుతూ ఇతరులకు మార్గనిర్దేశం చేసే ప్రయత్నాలకు అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. ఇంటర్వ్యూలకు వెళ్లేవారు ఎలాంటి ఆందోళన చెందకుండా వాస్తవానికి దగ్గరగా సమాధానాలు చెప్పండి. మీ ఆత్మవిశ్వాసమే మీకు ఉద్యోగాన్ని తెచ్చిపెడుతుంది. వ్యాపారస్థులు ఈ వారం గాలిలో మేడలు కట్టకుండా చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. లాభాలు స్థిరంగా ఉంటాయి. కొత్త పెట్టుబడుల కన్నా ఉన్న వ్యాపారాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అనే దానిపై మీరు దృష్టి పెడతారు. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి, ముఖ్యంగా డిజిటల్ క్రియేటర్స్కి ఇది చాలా మంచి సమయం. ఫేస్బుక్ లేదా ఇతర ప్లాట్ఫామ్స్లో బిజినెస్ అండ్ స్టార్టప్ ఐడియాస్ పంచుకునేవారికి ఫాలోయింగ్ పెరుగుతుంది. అలాగే మన ప్రాచీన ఇతిహాసాలైన మహాభారతం లాంటి గొప్ప కథలను సినిమాటిక్ విజువల్స్తో హై క్వాలిటీ అంటే 4K, 8K రూపంలో తెలుగు ప్రేక్షకులకు అందించాలనే బృహత్తర ప్రాజెక్టులపై పనిచేస్తున్న వారికి ఈ వారం ఒక అద్భుతమైన స్ఫూర్తి కలుగుతుంది. మీ ఆలోచనలకు ఆచరణ రూపం ఇవ్వడానికి సరైన మార్గాలు దొరుకుతాయి. ఆర్థికపరంగా చూసుకుంటే ఈ వారం మీ ఆదాయం భద్రంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని డబ్బును చాలా బాధ్యతగా వాడుకుంటారు. గతంలో ఎక్కడైనా నిలిచిపోయిన చిన్నపాటి బకాయిలు ఈ వారం మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆవేశపడి ఎవరికీ భారీ మొత్తంలో అప్పులివ్వకండి, అలాగే తీర్చలేని అప్పులు చేయకండి. మీ అవసరాలకు తగినంత ధనం సమకూరుతుంది. కుటుంబం కోసం, ముఖ్యంగా ఇంటికి అవసరమైన వస్తువుల కొనుగోలు కోసం మీరు చేసే ఖర్చులు మీకు పూర్తి ఆత్మసంతృప్తినిస్తాయి. భవిష్యత్తు కోసం చేసే చిన్నపాటి పొదుపు పథకాలు మీకు కొండంత ధైర్యాన్నిస్తాయి. ఈ వారం మీ ఆరోగ్యం చాలా ఉత్సాహంగా ఉంటుంది. మేషరాశివారు ఒక్కోసారి పని ఒత్తిడిలో పడి సమయానికి భోజనం చేయడం మర్చిపోతుంటారు. ఈ వారం ఆ పొరపాటు చేయకండి. ఉదయం పూట ఎంతో యాక్టివ్గా ఉండడానికి, మీ మెటబాలిజం మెరుగుపరుచుకోవడానికి మితంగా బ్లాక్ కాఫీ తీసుకోవడం, అలాగే రక్తం శుద్ధి అవ్వడానికి ప్రకృతి సిద్ధమైన క్యారెట్, బీట్రూట్ జ్యూస్ లాంటివి మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఈ వాస్తవికమైన చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలను మీరు పాటించడమే కాకుండా వీడియోల ద్వారా నలుగురికి పంచుకుంటే సమాజానికి ఎంతో మేలు చేసిన వారవుతారు. ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు వ్యాయామం లేదా నడక చేయడం వల్ల శారీరక, మానసిక ఉల్లాసం మీ సొంతమవుతాయి.
కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. జీవిత సాథితో గతంలో ఏవైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలుంటే ఈ వారం కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా అవి పూర్తిగా సమసిపోతాయి. వాస్తవాలను అంగీకరించి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. పిల్లల పురోగతి పట్ల మీరు తీసుకునే శ్రద్ధ సత్ఫలితాలనిస్తుంది. తోటివారికి మీరు చెప్పే మంచి మాటలు లేదా మీరు పంచుకునే మోటివేషనల్ కోట్స్ వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వారి ఆశీస్సులు మీకు ఎప్పటికీ శ్రీరామ రక్ష. ఇప్పుడు మార్చి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఏ రోజు ఎలా ఉండబోతోందో క్లుప్తంగా చూద్దాం. సోమవారం అంటే మార్చి 2 మరియు మంగళవారం అంటే మార్చి 3. వారం ప్రారంభం చాలా చురుకుగా ఉంటుంది. మీ రాస్యాధిపతి కుజుడికి ఇష్టమైన మంగళవారం నాడు తీసుకునే నిర్ణయాలు వృత్తి, వ్యాపారాల్లో మీకు మంచి లాభాలను చేకూరుస్తాయి. బుధవారం అంటే మార్చి 4 మరియు గురువారం అంటే మార్చి 5. ఈ 2 రోజులు ఆర్థిక వ్యవహారాలు, ముఖ్యమైన డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయడానికి అనుకూలమైన రోజులు. సృజనాత్మక ఆలోచనలు అద్భుతంగా పనిచేస్తాయి. శుక్రవారం అంటే మార్చి 6. కాస్త ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడతారు. ఇంట్లో పూజా కార్యక్రమాలు లేదా మహిళల కోసం సమయం, డబ్బు కేటాయిస్తారు. ఆనందంగా ఉంటారు. శనివారం మరియు ఆదివారం అంటే మార్చి 7 మరియు మార్చి 8. వారాంతంలో పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. రాబోయే వారానికి పక్కా ప్రణాళిక వేసుకుంటారు. జ్యోతిష్య శాస్త్రంలో పరిహారాలు అంటే ఏవో పెద్ద పెద్ద యజ్ఞాలు చేయడం కాదు, మన రోజువారీ జీవితంలో చేసుకునే చిన్న చిన్న ధర్మ కార్యాలే. ఈ వారం మరింత సానుకూలత కోసం 1. మంగళవారం రోజున వీలైతే సుబ్రహ్మణ్య స్వామిని లేదా ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా స్మరించుకోండి. మీలోని ఆందోళనలన్నీ తొలగిపోయి ధైర్యం కలుగుతుంది. 2. ఎండాకాలం మొదలవుతోంది కాబట్టి పక్షులకు నీళ్లు పెట్టడం లేదా మూగజీవులకు ఆహారం వేయడం అలవాటు చేసుకోండి. ఈ నిస్వార్థమైన సేవ మీకు అద్భుతమైన కర్మఫలాన్నిస్తుంది. 3. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించండి. కోపాన్ని కాస్త తగ్గించుకుని అందరితో చిరునవ్వుతో మాట్లాడండి. ఇదండి మేషరాశివారి మార్చి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఉన్న వాస్తవిక వారఫలాలు. మీరు చేసే ప్రతి మంచి ప్రయత్నం విజయవంతమవ్వాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ వివరణ మీకు వాస్తవానికి దగ్గరగా, ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మేషరాశివారైన మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. మన ఛానల్లోని ఈ పాజిటివ్ జర్నీలో భాగమవ్వడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.